వెల్కమ్ టు PM7 వార్తలు. స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీతేజ్ ఆరోగ్యం సైతం క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిందని, కోలుకోవడం కష్టమే అని వైద్యులు తెలపటమూ జరిగింది. ఇది ఇంతవరకు ముందు విషయం. అయితే ఇప్పుడు రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రి శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ పరిస్థితి నిలకడగా ఉందని, ఆక్సిజన్ వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. శ్రీతేజ్ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటుంది. జ్వరం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ఇది శరీర రోగ నిరోధక శక్తి మెరుగుపడుతున్న సంకేతంగా భావించవచ్చని వైద్యులు ప్రకటించారు. అతనికి ప్రస్తుతం పైపు ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. శ్రీతేజ్ గాయం తీవ్రత దృష్ట్యా మొదట పరిస్థితి ఆందోళనకరంగా కనిపించినప్పటికీ చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే కొడుకు ఆరోగ్యంపై శ్రీతేజ్ తండ్రి వాదన మరోలా ఉంది. శ్రీతేజ్ తనను గుర్తు పట్టడం లేదని, అతడి ఆరోగ్య విషయంలో ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఆయన తెలిపారు. కన్న కొడుకు తనని గుర్తుపట్టడం లేదంటూ భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీతేజ్ కి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేసిందని, అలాగే అల్లు అర్జున్ తరపు నుండి సహాయం అందిందని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడం కనీసం 2 నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అన్నారు. తనయుడు ఆరోగ్యంపై ఆందోళనతో భాస్కర్ కనిపిస్తున్నారు. మరోవైపు శ్రీతేజ్ కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఒకే కాలంలో ఇలా 2 విభిన్న కామెంట్స్ రావటం ఆశ్చర్యంగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో.